హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పాయసం తయారు చేస్తున్నాను. సగ్గుబియ్యం, పెసరపప్పు, బెల్లము 3 కలిపి పాయసం తయారు చేస్తున్నాను. తయారు విధానం చూద్దాం రండి. 250 గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకోవాలి. కడిగి నానబెట్టుకోవాలి ఒక 20 నిమిషాలైనా. పెసరపప్పు కూడా 250 గ్రామ్స్ తీసుకోవాలి. కడిగి నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. ఒక 10 నిమిషాల తర్వాత ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టి. పప్పు కింద మాడకుండా చూసుకోవాలి. పప్పు కూడా ఉడికిపోయింది చూడండి. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వేసేసుకుందాము. సగ్గుబియ్యం మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వాటర్ కూడా పోసుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యం ఉడకాలి కాబట్టి కొంచెం వేసుకోవచ్చు వాటరు. అడుగున మాడిపోకుండా ఉండడానికి గరిటెతో కలుపుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఉడికిపోవచ్చు చూడండి. బెల్లం కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాను. పొడి చేసి పెట్టుకున్న బెల్లం వేసేసుకున్నాము. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం బాగా కరిగిపోతుంది. బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. అలాగే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోవాలి. చాలా తొందరగా అయిపోయింది కదండి, మీరు కూడా ట్రై చేయండి. మరి వేసవి కాలంలో అయితే బాడీని కూడా కూల్పరుస్తుంది. మీరు ట్రై చేసి తాగండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. మన పాయసం రెడీ అయిపోయింది చూడండి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.